సమస్య పరిష్కారం కావాలి అనే కోణంలో రైతుల పేరిట జరుగుతున్న ఉద్యమం. రైతుల పేరిట వాళ్ళు రైతులు అనేటువంటిది అందులో 10% ఉంటారు, 20% మంది ఉంటారు. మిగతా వాళ్ళు కూలీలే. అక్కడ ఈ రైతులు కూడా రైతులు అని చెప్పబడుతున్న వాళ్ళు కూడా ఒక ఎజెండాతో వస్తున్నటువంటి వాళ్ళు. ఇక్కడ చాలా క్లియర్గా కనబడుతున్నది ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహింపచేస్తున్నటువంటి మొన్నటిసారి ఇట్లాంటి కార్యక్రమం ద్వారానే పంజాబ్లో వాళ్ళు గెలిచారు. ఆ తర్వాతన ఉద్యమం ఆగిపోయింది. ఇప్పుడు ఢిల్లీ, పంజాబ్, హర్యానా ఈ 3 ప్రాంతాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గట్టిగా సీట్లు సాధించాలనుకుంటుంది. దానికి కాంగ్రెస్ పార్టీ తోడు నిలవాలనుకుంటుంది. అయితే కాంగ్రెస్ పార్టీ తోడొచ్చినా రాకపోయినా తను సొంతగా కనీసం ఒక 40-50 స్థానాలు సాధించాలనుకుంటుంది. అందుకోసమే ఈ రైతు పేరిట ఉద్యమం. ఈ ఉద్యమాల ద్వారా అంటే ఖలిస్తానీ తీవ్రవాదులు ఇప్పుడు భారతదేశంలో కాంగ్రెస్ వల్ల సాధ్యం కాదని గ్రహించారు. రాహుల్ గాంధీ వల్ల ఈ దేశంలో మార్పు సాధ్యం కాదని గ్రహించారు. ఈ ఖలిస్తానీ తీవ్రవాదులకి సోరోస్ యాడ్ అయింది, చైనా యాడ్ అవుతోంది. వీళ్ళందరూ కలిసి చేస్తున్నటువంటి ఎత్తుగడ ఏంటంటే నరేంద్ర మోడీని గద్దె దించాలంటే అలాంటి ఇమేజ్ ప్యాటర్న్ని సొంతం చేసుకున్నటువంటి వ్యక్తి, ఇమేజ్ సొంతం చేసుకున్నటువంటి కేజ్రీవాల్ని ముందు పెట్టాలి. అది ముందు పెట్టాలి అంటే అతను అంతకుమించి ఎదగలేకపోతున్నాడు. ముందు అక్కడ పార్లమెంట్ స్థానాలు బలంగా క్రిందటిసారి 4 స్థానాలు పంజాబ్లో గెలిచారు, ఢిల్లీలో 0. ఇప్పుడు పంజాబ్లో 14 స్థానాలు, ఢిల్లీలో ఉన్న 7 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీ గెలిపించడం కోసం ఈ ఆడుతున్నటువంటి నాటకం. అందుకే గొంతెమ్మ కోరికలు కోరి ఓ పక్కన ముఖ్యమంత్రి స్వయంగా అక్కడ కథ నడుపుతుంటాడు. ఇప్పుడు క్రిందటిసారి ఏమని చెప్పారు, పంజాబ్లో మేము అధికారంలోకి వస్తే పంజాబ్లో భారీ మద్దతు ధర ఇస్తామన్నారు. ఎందుకు ఇవ్వాల? ఇప్పుడు వాళ్ళు వచ్చారుగా అధికారంలోకి, కేంద్రాన్ని ఇవ్వమంటున్నారు. అంటే కేంద్రం దగ్గరికి తీసుకెళ్తున్నాడు మాన్. దీన్ని బట్టి ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు కదా.